అమ్మ ఇప్పుడు రామారావు గారు అంటే పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోయినప్పుడు యాక్చువల్గా మీరు ప్రెగ్నెంట్ అని విన్నాను. అంటే యాక్చువల్గా అంటే మామూలుగా అంటే ఒక బిడ్డకి జన్మనివ్వడం అనేది చాలా అంటే ఒక స్త్రీకి మాత్రమే సాధ్యం. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. అలాంటి టైంలో ఇలాంటి ఇన్సిడెంట్ మీకు తెలిసింది, ఎలా తట్టుకున్నారు, ఎలా ఓవర్కమ్ అయ్యారు? అదే నాకే తెలుసు ఆ బాధ ఏంటో. నేను అనుభవించాను ఆ బాధ. ఇతల ప్రెగ్నెన్సీ, ఇతల భర్త దొరికిపోవడం, ఇతల బేబీకి ఏమైపోతుందని అదో టెన్షన్. అప్పటికే కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం గంట వచ్చేసేది. ఇటు తిరిగేదాన్ని, ఎంత హెల్త్ ప్రాబ్లం ఉన్నా ప్రెగ్నెన్సీ తోటి తిరిగేదాన్ని. ప్రతి అక్కడే పొలిటికల్ మీటింగ్ అయినా వెళ్ళిపోయేదాన్ని. అర్జీ పెట్టడం కోసం, అర్జీ పెట్టడానికి వెళ్ళిపోయేదాన్ని. అందరితో కలిసి వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోయి ముందునే ఉండేదాన్ని. ఏమో ఎవరైనా చూసి నాకు జాలి పడతారేమో, ఇంకా బేగు ఇడిపించడానికి ట్రై చేస్తారేమో అని ఒక ఫీలింగ్ అనేది ఉండేది. అంటే ఒక సింపతి చూపిస్తారేమనే ఆలోచనతో వెళ్ళేదాన్ని. కాదు అంటే ఒక బలమైన ఇదైతే ఉండేది కదండి, అంటే ఒక నమ్మకం అయితే ఉండేది, ఆయన తిరిగి వస్తారని నమ్మకం అయితే ఉండేదా? నమ్మకం అయితే ఉంది. ఎప్పుడు నమ్మకం కుదిరిందంటే మాకు వచ్చేస్తారని వీళ్ళు లెటర్ రాశారు. అది మా అన్నయ్య రైటింగ్ అదనమాట. అతను ఫస్ట్ మా అన్నయ్య రాసిన లెటర్ అయితే వచ్చింది ఫస్ట్. అది చూసిన తర్వాత అప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. నేను ఇంకా హాయిగా డెలివరీ అవుతాను, ఎందుకంటే వాళ్ళు బాగానే ఉన్నారు, లెటర్ కూడా వచ్చిందంటే వాళ్ళు సేఫ్ అన్నారు అని అప్పుడు మాకు ఉన్నారు హ్యాపీ అనిపించింది. అప్పుడు నమ్మకం కుదిరిన తర్వాత అప్పుడు మేము పోరాటం చేసాం. సో డెలివరీ అయిన తర్వాత మహాలక్ష్మి పుట్టింది కదా? మహాలక్ష్మి పాప పుట్టింది. సో ఆ పాప అంటే వాళ్ళ నాన్నకి ఎప్పుడు చూపిస్తాను ఇట్లాగని ఏమైనా ఫీలింగ్ ఉండేదా మీకు? ఉండేదంటే ఆ పాప పట్టుకొని ధర్నాలు చేయడం కానీ ఇలాగ చేశాను కదా, పాప ఫోటో ఆ పేపర్ లో పడిన ఫోటో కట్ చేసి పెట్టడం గాని, లెటర్ పంపించడం గాని అందులో చూసారు పాపకి. సో ఆ నమ్మకంతో అలా ఉండేదాన్ని. ఈయన రిలీజ్ అయినప్పటికి పాప పుట్టేసింది కదా? ఎంతమ్మా ఏజ్ అప్పుడు? ఎంత? 11 months. 11 months పూర్తయింది. సో 11 months బేబీని ఆయనకి చూపిస్తే ఏమన్నారు మీరు? పాపకు చూపించాను, తను తీసుకొని ముద్దు పెట్టుకున్నారు, కౌగిలించుకున్నారు పాపకి. అందరం కూడా ఏడ్చాం. అదే ఎమోషనల్ అంటే అది మాటల్లో చెప్పలేని ఒక ఫీలింగ్ అది. అదే అదే కాదన్నా. సరే, ఇలాంటి దుర్ఘటన జరిగింది, ఇలాంటి మీ జీవితంలో అంటే మర్చిపోలేని ఒక బాధాకరమైన సంఘటనలు ఇవి. అంటే 14 నెలలు నరకం అనిపించారు. నాకు తెలిసి లిటరల్ గా నరకం అనిపించి ఉంటారు. ఒకవైపు ఆయన, ఒకవైపు ఇక్కడ మీరు, మీ కుటుంబ సభ్యులందరూ. మళ్ళీ ఆయన అంటే వేట జీవనాధారం కాబట్టి మళ్ళీ సముద్రం మీదకి వెళ్ళినప్పుడు భయం వేస్తుందా లేదా? వేస్తుంది. భయం ఎందుకు అయ్యదు, చెప్తున్నాం కదా, జీవన ఉపాధి మాది, అదే వృత్తి. ఆ వృత్తి తప్ప మాకు ఇంకేం తెలీదు. ఒకవేళ డిగ్రీ చదివినా, ఇంజనీర్ చేసినా మాకు జాబులు రావు. ఎస్టీ జాబితాలు చేరిస్తేనే మాకు జాబులు వస్తాయి. ఆ కులంలో చేరిస్తే ఖచ్చితంగా మాకు జాబులు వస్తాయి. అది ఎస్టీ జాబితాలు చేర్చట్లేదు, గవర్నమెంట్ వచ్చి పట్టించుకోవట్లేదు కనుక అందుకే జాబులు రావట్లేదు. మరి జాబులు రావట్లేదు, ఇక్కడ ఏడకి వెళ్తే ప్రాణాలు జట్టీలు కూడా లేవు. ఇక్కడ జట్టీల నుండి వలస వెళ్ళకపోతాం మేము. మెయిన్ దొరకడం కారణం అదే పాకిస్తాన్కి. ఇక్కడ సముద్రం ఉంది. మినీ జట్టీలు అంటే కెరటాలకు అడ్డంగా అంటే రాళ్ళు వేస్తారు, ఇటువైపు నుంచి అటువైపు నుంచి అలలకి తాకిడికి ఆపడానికి. ఆ రాళ్ళు వేయడానికి అది అయితే 20 కోట్లు ఖర్చు, తక్కువే. పెద్ద హార్బర్లు అంటే 300 కోట్లు అవుతుంది. 20 కోట్లతో అయిపోతుంది రాళ్ళు. అలలు తాకిడి ఆపడానికి రాళ్ళు ఇటువైపు అటువైపు వేస్తారు. అలాంటిది ఉంటే ఇక్కడ ఉంటాం. అవి లేక గుజరాత్ లో అయితే ప్రతి 15 కిలోమీటర్లకి 20 కిలోమీటర్లకు జట్టి ఉంది. మనకి విశాఖపట్నంకి మన శ్రీకాకుళం ఎన్ని కిలోమీటర్లు? ఇప్పుడు 140 ఉంటుంది. 140, 150 వేసుకోండి. ఈ 140 కిలోమీటర్లు మినిమం 5 ఫిషింగ్ హార్బర్లు పని జట్టి, మినీ జట్టీలను ఉండాలి. మినీ జట్టీలు అంటే రాళ్ళు కెరటాలు అలల అడ్డం పెట్టడానికి రాళ్ళు వేస్తారన్నమే, అలాంటివి 5 ఉండాలి. అదే గుజరాత్ లో 5 ఉంటాయి 140 కిలోమీటర్లు. 5 జట్టీలు అంటే మనకు ఒకటేం లేదు. ఇప్పుడు బుడగొట్ల పనులు అన్నారు, కానీ బుడగొట్ల పని ఉన్నా ఇక్కడే కట్టాలి. ఇక్కడ డిమెచ్లు అసలు మినిమం జట్టి కట్టాలి. ఎంతో దగ్గర 20 సంవత్సరాలు బట్టి వింటాను అన్నది. ఏ ప్రభుత్వం వచ్చినా మీకు జట్టి కడతాం, మినీ జట్టి కడతాం అంటారు. అప్పుడు గెలిచిన తర్వాత అప్పుడే పట్టించుకోవట్లేదు. ఆ బుడగొట్ల పనులు ఉన్నాయి, డిమెచ్యులేషన్ ఇక్కడ మినీ జట్టి ఉండాలి ఖచ్చితంగా. ఉంటే అందరు ఎందుకంటే వెళ్తారు. మొత్తం 104 పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ మనకి మత్స్యకార గ్రామాలు ఉంటే ఇవందరూ ఇక్కడ మినీ జెట్ ఉంటే ఇక్కడ ఉంటాం కదా. ఇక్కడ లేకే కదా గుజరాత్ వెళ్ళి పాకిస్తాన్ దొరికిపోవడం. ఇవాళ ఈయన రేపు ఇంకోడైతే ఇవన్నీ అక్కడ ఏం జరిగినా చనిపోయిన బాడీ కూడా ఇక్కడ పంపించరు.
బాడీ నుండి బాడీ రప్పించాలి కదా. ఇప్పుడు అంతా ఎమ్మెల్యేల ద్వారా సీఎంల ద్వారా అక్కడ గుజరాత్ సీఎంతో మాట్లాడి ఇక్కడ మాట్లాడి అక్కడ ఎవరున్నారు మొత్తం మాట్లాడుకున్న బాడీ కూడా రప్పించగలరు, అది కూడా రప్పించరు. మరీ దారుణమైన పరిస్థితి మత్స్యకారుల జీవితం. మరి ఇప్పుడు బాగుపడుతూ ఈ సినిమా ద్వారా అయినా ఈ ప్రెస్ వాళ్ళు మీ ద్వారా అయినా ఇప్పుడైనా నాయకులు కదిలొచ్చి ఇక్కడ జట్టి కడతా మరీ కోరుకుంటే, ఇప్పుడు మనకు రోడ్డు ట్యాక్స్ కడతాం బళ్ళకి, అక్కడ జట్టు ఉంటే బోట్లు కూడా ట్యాక్స్ కడతాం కదా, గవర్నమెంట్కి ఉపాధి కదా. మాకు కూడా జట్టు ఉంటే మాకు కూడా వీళ్ళకి ఉపాధి పని దొరుకుతాయి కదా, ఫ్యాక్టరీలు వస్తాయి, మన ఆయిల్ బొంకులు ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, లేడీస్ కూడా పనులు దొరుకుతాయి, ఉపాధి దొరుకుతుంది, అందరూ వలసలు తగ్గించవచ్చు కదా. సో అలాంటివి జరిగితే బాగుంటది. ఇప్పుడు యాక్చువల్ గా ఇది అంటే మీరు ఏదైతే కోరుకున్నారో అది జరగాలని కోరుకుందామో, త్వరలోనే జరగాలి, మీలాంటి వాళ్ళ కష్టాలు తీరాలని కోరుకుందాం. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ సముద్రం మీదకి ప్రతిరోజు అంటే నెలకోసారి వెళ్తూ ఉంటారా మీరు వేటకి? నెలకు ఒకసారి కాదు, మేము వెళ్ళామంటే మినిమం 20 రోజులు, అంటే చేపలు ఎక్కువ దొరికి 20 రోజులకు వచ్చేస్తాం, లేదనుకుంటే 29 నెల రోజులు అయిపోతుంది. ఓకే, అంటే కాదు 2 నెలలకు ఒకసారి వెళ్తారా మళ్ళీ వేటకి? అంటే వెళ్ళిపోతాం మళ్ళీ వచ్చిన రోజు మొత్తం ఖాళీ చేస్తాం, సరుకు చేపలు గీపలు వేసి మళ్ళీ రాసిన గీసిన మొత్తం నూనె డబ్బులు అన్ని పట్టుకుని మళ్ళీ వెంటనే నైట్ తీసేస్తాం. మళ్ళీ ఆ నైట్ 4 గంటలకు 2 గంటలకు ఏదో టైం తీసేస్తాం. యాక్చువల్గా సముద్రం మీదకి వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుందండి? ఫీలింగ్స్ అంటే అది వృత్తి, మా బాధ్యత, అది తప్పదు. మరి మీకేడు చెప్పాను, మరి ఎంత చదువుకున్నాడైనా ఏదో పనికి వెళ్ళిపోవాలి, జాబ్ చెప్పాను కదా. అది అంటే కాదు, ఈ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ మీరు రొటీన్ జీవితంలో అయితే పడ్డారు కదా, మళ్ళీ వెళ్తూ ఉన్నారు కదా. వెళ్ళాలి మరి, చెప్పాను కదా, మత్స్యకారులు రెక్కడతాయి కష్టపడకపోతే ఎలాగండి, కష్టపడాలి తప్పదు. మరి అలాంటి సమయంలో మళ్ళీ ఏమైనా అంటే ఆ సంఘటనలు ఏమైనా జరగలేదు, గుర్తుకు వచ్చి, ఎందుకంటే గుర్తుకు వస్తాయి వీళ్ళు ఇవన్నీ జరగకూడదు అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ ఎట్లేదు, అంత బాగానే ఉంది, అన్ని పని చేస్తున్నా కనుక మరి వాటి వైపు ఎవరు వెళ్ళట్లేదు. అది ఓకే. సరే, ఇప్పుడు సినిమా చూసిన తర్వాత నాగ చైతన్య గారితో కానీ లేకపోతే డైరెక్టర్ గారితో కానీ ఎవరితో కానీ మాట్లాడారా మీరు? మాట్లాడలేదండి. ఇప్పుడు మనకి సినిమా హిట్ అయింది కదా, ఇప్పుడు 20 డేట్ వస్తానన్నారు ఇక్కడ శ్రీకాకుళం, అప్పుడు కలిసి మాట్లాడుకొని అప్పుడు వాళ్ళందరికీ ఆల్రెడీ ఈ వీడియో తరపున చెప్పాము, చంద్రముండెటికి నాగ చైతన్యకి ఈ కృతజ్ఞతలు, మా మత్స్యకారులు ఎప్పుడు మీకు రుణపడి ఉంటారని అవన్నీ నేను చెప్పాను. ఎందుకంటే చాలా గ్రేట్ అండి, ఎక్కడో డిమచ్చిలేసం మారుమూల గ్రామం, ఈ స్టోరీ ఆయన తీయడం మాకు చాలా అదృష్టం, నిజంగా చాలా గ్రేట్, జీవితంలో మరవలేము ఆయనకి. రామారావు గారు, పెన్ అన్నారు కదా ఇందాక, పెన్లు జైల్లో ఉండేటప్పుడు పెన్ చేసేవాడిని, ఒక పెన్ ఏదో ఉందని అన్నారు కదా, ఒకసారి చూపించగలరా? అంటే ఇలా అక్షరాలు వస్తాయి KNY అని, దీన్ని బట్టి రామారావు అనుకో RAMARAO పేరు తయారు చేస్తాం. అదేంటండి, అది దేంతో అంటే దేంతో స్కెచ్ లా గీసిందా లేకపోతే ఏంటి? దారాలు వస్తాయి, మేము మళ్ళీతుంటాం, ఇలాగలితే KLకి వస్తుంది, NLకి వస్తుంది, ఇలా దారం మడత పెట్టడం చేయడం, ఇలా సింబల్ వస్తుంటది. ఇలా రామారావు వస్తుంది, అంటే ఈ మొత్తం ఒకటే కలర్ దారం వేసాం, 2 కలర్ దారాలు కూడా చేయొచ్చు. మన ఇండియా ఇలాగ 3 రంగులు ఉంటారు, 3 రంగుల దారాలు కూడా చేయొచ్చు. అలాగా పాకిస్తానీ ఖైదీలు మీకు డబ్బులు ఇచ్చేవారు, ఇలా చేస్తే 100 రూపాయలు ఇచ్చేవారు, 10 పెన్నులు చేస్తే 1000 రూపాయలు. ఆ డబ్బులతో టిఫిన్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వాళ్ళు టిఫిన్ ఇస్తారు, కానీ జైల్లో టిఫిన్ బాగోదు కదా. బయటనైతే జైల్లో ఉంటది దుకాణం, అక్కడికి వెళ్ళి ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళ ఖర్చులకి డబ్బులు అంటే సర్దేవాడిని ఇచ్చేవాడిని. సో ఇలాంటి పెన్లు అన్ని చేసేవాడిని. రామారావు గారు, యాక్చువల్గా మీరు అక్కడ జైలుకి వెళ్ళినప్పుడు అంటే మీ మిస్సెస్ ప్రెగ్నెంట్, సో యాక్చువల్గా ఒక భార్యని అలా వదిలేసి వెళ్ళడం అనేది చాలా చాలా బాధాకరం. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన సమయంలో మీరు దూరం అయిపోయారు. సో అంటే అప్పుడు మీ మానసికమైన భావన చాలా కష్టంగా ఉంటుంది. వచ్చినప్పుడు పాపను చూడగానే మీకు ఏమనిపించింది? పుట్టిన పాపను చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. మరి ఎందుకంటే ఆవిడ కడుపులో ఉన్నవాడు లేని జైల్లో ఉన్నాను, మళ్ళీ ఆవిడ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ వచ్చాను. ఇప్పుడు 6-7 నెలల తర్వాత మళ్ళీ అంటే 14 నెలల తర్వాత వచ్చాను మొత్తం టోటల్ జైల్లో ఉండి. అలా జరిగింది మరి. ఓకే. సో అంటే మామూలుగా ఈ స్టోరీలో తండేలు అంటే ఇందాక నాయకుడు అంటే డ్రైవర్ అంటే రథసారథి నాయకుడు అని అర్థం కదా అని చెప్పారు కదా. సో ఈ స్టోరీలో తండేలు ఎవరు? తండేలు మరి నేనే కదా, మెయిన్ తండేలు నేనే కనుక నేను వాళ్ళందరూ తీసుకెళ్ళాను కనుక తండేలు నేనే. అదే నేను అంటుంది అది కాదు. అంటే యాక్చువల్గా అంటే మీరు ఇంత కష్టపడి అంటే మీ వైఫ్ ఎంతో కష్టపడి వార్తలు కష్టపడి రప్పించారు కదా. అదే నేను అంటుంది అది. ఎందుకంటే ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు, సో మీరు విడుదల కోసం కృషి చేసి పాపం లెటర్లు రాస్తూ అందరినీ అప్రోచ్ అవుతూ ఢిల్లీ వెళ్ళి జయశంకర్ గారిని వీళ్ళని వాళ్ళని బోట్ నడిపించే తండేలు మాకు రప్పించే తండేలు ఈవిడ. సో ఎప్పుడైనా తండేలకి థ్యాంక్స్ చెప్పారా?
మీ జీవిత భాగస్వామి తండ్రికి థ్యాంక్స్ చెప్పారా? చెప్పాను. మా ఎదురుగా థ్యాంక్స్ చెప్పండి. దాంతో మాకు వినిపించట్లేదు. థ్యాంక్ యూ నూకమ్మ గారికి. తర్వాత చెప్పాను కదా 22 మంది, తర్వాత పాలిటిక్స్ ప్రకారంగా అంటే అన్ని గవర్నమెంట్లకు, టీడీపీ గవర్నమెంట్కి, వైసీపీ గవర్నమెంట్కి, అలాగే జనసేన 3 పార్టీలు కూడా అందరికీ, మళ్ళీ మా పంచాయతీ పెద్దలకి, కుర్రవాళ్ళకి అందరికీ నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలండి. చాలా కష్టపడ్డారు. వీళ్ళతో పాటు కూడా అందరూ సాయం చేశారు. అందరికీ ధన్యవాదాలు. సరే, అందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఆవిడకి థ్యాంక్స్ చెప్పి కూడా చెప్పాను. మా ఎదురుగా చెప్పండి. చెప్పండి పర్లేదు అమ్మా. యాక్చువల్గా ఇప్పుడు అంటే కొన్ని బాధాకరమైన సంఘటనలు కూడా తర్వాత కొంత మనకి ఎంతో ఒక విధంగా ఎంతో కొంత జీవితానికి హెల్ప్ అవుతాయి, మంచి చేస్తాయి అంటారు. అంటే ఒక బాధాకరమైన సంఘటన అంటే ఒక బ్యాడ్ ఫేస్ నడిచింది, ఇప్పుడు గుడ్ ఫేస్ నడుస్తుంది. అంటే మీ ఆయన కదా సినిమాగా వచ్చింది. సో ఇలాంటి అంటే ఆయన పేరు ఇప్పుడు అందరికీ తెలుసు, తండేలు రామారావు అంటున్నారు. ఇందాక మేము వచ్చినప్పుడు కూడా ఆయన ఎక్కడున్నారు, తండేలు రామారావు ఎక్కడున్నారంటే చెప్పారు చాలామంది. సో మీ జీవితంలో ఇలాంటి ఆనందకరమైన క్షణాలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానమ్మా. ఈ సమయం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అమ్మా. వ్యూవర్స్ చూసారు కదండి, తండేలు రామారావు గారి అంటే జీవితం ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేసాం. ఆయన ఊరు కూడా అంటే యాక్చువల్గా కంప్లీట్గా ఆయన ఊరిని చూపించే కార్యక్రమం ఇప్పటివరకు ఎవరు చేయలేదు. సో ఈ ప్రోగ్రాం మనం మాత్రమే చేసాం. సో ఆయన ఊరిని చూపించాం, సముద్రాన్ని చూపించాం, తర్వాత వాళ్ళ ఇంటిని చూపించాం. అట్లాగే ఆయన జీవితంలో జరిగిన ఆ బాధాకరమైన సంఘటన, దాని బ్యాక్ అండ్ స్టోరీని అంతా చూపించాం. అలాగే వాళ్ళ మిస్సెస్ గారు అంటే ఆయన జీవితంలో తండేలని పిలుచుకునే ఆయన భాగస్వామి ఎవరైతే నూకమ్మ గారు ఉన్నారో ఆవిడతో కూడా చాలాసేపు మాట్లాడించాం. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బై బై.